డియర్ స్టూడెంట్స్, మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ద పేపర్ ప్రజెంటేషన్ అనేది ఎలా చేయాలి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఆన్సర్ స్క్రిప్ట్ ఇక్కడ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. సో ఎగ్జామ్లో మనకి ఏదైతే ఆన్సర్ పర్ఫెక్ట్గా వస్తుందో దాన్ని స్టార్ట్ చేయాలి యాక్చువల్గా. కానీ నేను ఒక సీక్వెన్స్లో ఇక్కడ పెట్టాను. రీడింగ్ కాంప్రహెన్షన్ ఫస్ట్ తీసుకున్నాను. బట్ మీరు మాత్రం ఏ ఆన్సర్ అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుందో దాన్ని మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేయండి. దానికి సంబంధించిన హెడ్డింగ్ అనేది మనం పైన ప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ నేను పార్ట్ ఏ, మీరు ఏది ప్రజెంట్ చేసి ఏది స్టార్ట్ చేసినా అది పార్ట్ ఏ కిందకి వస్తుంది కాబట్టి సో పార్ట్ ఏ అని హెడ్డింగ్ పెట్టండి. దాని తర్వాత ఇక్కడ నేను రీడింగ్ కాంప్రహెన్షన్ అలా సైడ్ హెడ్డింగ్ తీసుకొని దాంట్లో క్వశ్చన్ నెంబర్ 1 to 4. ఓకే, దాని తర్వాత ఇట్లా నీట్గా పెన్సిల్ తోటి 2 లైన్స్ అంటే డబుల్ లైన్స్ డ్రా చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్ తర్వాత అట్లా ఒక లైన్ డ్రా చేసుకోండి. సో మనం రైటింగ్ ఎట్లయితే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నామో లాస్ట్ క్వశ్చన్కి కూడా ఇదే హ్యాండ్ రైటింగ్ మనం మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మాత్రం మనకు గుడ్ మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, 2, 3 అండ్ దాని తర్వాత 4. సో ఇక్కడ ఫస్ట్ ప్యాసేజ్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ క్వశ్చన్ నెంబర్ 5 to 8 ఇలా 5, 6, 7. సో ఇక్కడ నేను ఎట్లా ప్రజెంట్ చేశాను, ఎట్లా ఆన్సర్స్ తర్వాత ఒక లైన్ డ్రా చేశాను అండ్ సేమ్ మీరు కూడా అలానే డ్రా చేయండి. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 to 12 స్టడీ స్కిల్స్ కాబట్టి నేను స్టడీ స్కిల్స్ అని నీట్గా ఒక హెడ్డింగ్ అయితే పెట్టాను. సో చూడండి ఇక్కడ 9, 10, 11, 12. సో ప్రతి ఒక్కదానికి ఆన్సర్ రాసిన తర్వాత ఒక లైన్ డ్రా చేశాను. ఇలా నీట్గా ఉండేలా ఆన్సర్ పేపర్ ఇలా నీట్గా ఉండేందుకు ట్రై చేయండి. దాని తర్వాత నెక్స్ట్ వొకాబులరీ అండ్ గ్రామర్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టాను. దాంట్లో క్వశ్చన్ నెంబర్ 13లో 1 రోమన్ లెటర్స్ ఉంటాయి. ఇక్కడ 1, 2, 3, 4 మనం అటెంప్ట్ చేయాలి. ఇక్కడ చాయిస్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడే నేను ఓన్లీ 2 క్వశ్చన్ అంటే మనకి జనరల్ 6 ఇస్తారు కాబట్టి ఆ 6 5th 1, 6th 1 కూడా నేను ఇక్కడే ఎక్స్ట్రా అని ఒక హెడ్డింగ్ పెట్టేసి నేను అక్కడ 2 కూడా ప్రజెంట్ చేశాను. అండ్ మీరు ఇక్కడ రాస్తున్నప్పుడు ఒకటి గమనించాలి, ఎందుకంటే అక్కడ మనకు దేంతో బిగిన్ చేయమంటున్నాడో దానికి మనము హైలైట్స్ చేయాలి. అంటే ఇక్కడ వీచ్ అనే వర్డ్ని మనం హైలైట్ చేశాను. అండ్ ఇక్కడ సిన్స్, ఫైండింగ్ ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్లో దాంట్లో ఏదో ఒక వర్డ్ని యూస్ చేసి రాయమని అడుగుతాడు కాబట్టి ఆ వర్డ్ని మనము హైలైట్ చేయాలి. ఓకే, వాటిని ఒక కలర్ పెన్ తోటి అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ క్రియేటివ్ రైటింగ్. సో క్రియేటివ్ రైటింగ్ అని హెడ్డింగ్ తీసుకున్నాను. దాని తర్వాత నేను ఇక్కడైతే ప్రజెంట్ ఎగ్జాంపుల్కి అయితే లెటర్ రైటింగ్ అయితే ప్రజెంట్ చేశాను. సో ఈ లెటర్ రైటింగ్ కూడా మీరు ట్రై టు కంప్లీట్ ఇన్ ద 1 page అంటే సింగిల్ పేపర్లోనే దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ ఎలా అయితే మార్జిన్స్ కొట్టుకొని ఫస్ట్ ఒక పేపర్లోనే కంప్లీట్ చేశాను విత్ కామర్స్ అండ్ ఫుల్ స్టాప్స్ విత్ క్వశ్చన్ నెంబర్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్గా మీరు ప్రజెంట్ చేయాలి. ఓకే, అప్పుడు ఇలా కనుక మనం ప్రజెంట్ చేస్తే ఇన్ కేసు లెటర్ రైటింగ్ ఇస్తే మనకు 10కి 10 out of 10 మార్క్స్ వస్తాయి. సో దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 15. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14 కన్నా మనకు చాయిస్ ఉంటుంది. సో దాంట్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం గ్రూప్ ఏ, గ్రూప్ బి. సో నేను ప్రజెంట్ చేసిన లెటర్ రైటింగ్ అనేది గ్రూప్ బి నుంచి తీసుకున్నది. సో ఇన్ కేసు మీరు పర్ఫెక్ట్గా రాయగలుగుతాను అనుకుంటే గ్రూప్ ఏ నుంచి కూడా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 15 ఇక్కడ ఏం చాయిస్ లేదు, కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సిందే. డైరీ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. సో నీట్గా డైరీ క్వశ్చన్ నెంబర్ అండ్ డే, డేట్, టైము అండ్ సాల్యుటేషన్. సో ఇక్కడ ఎవరు రాస్తున్నారు అనేది. సో నీట్గా బాడీ ఆఫ్ ద డైరీ అనేది నియర్లీ ఒక 8 to 10 లైన్స్ రాశాను అండ్ మార్జిన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. దీనికి కూడా చాయిస్ లేదు, మనం 2 మైనర్ డిస్కోర్స్ అటెంప్ట్ చేయాల్సిందే. ఇక నేను ఇన్విటేషన్ తీసుకున్నా. సో ఇన్విటేషన్ అని క్యాపిటల్ లెటర్స్ రాయాలి. దాని తర్వాత ఇన్స్టిట్యూషన్ క్యాపిటల్ లెటర్స్ రాయాలి. హెడ్డింగ్ అనేది క్యాపిటల్ లెటర్స్ రాసి దానికి బాక్స్ అనేది ఫ్రేమ్ చేయాలి. రిమైనింగ్ ఒక సెంటెన్స్ ఇన్వైటింగ్ ఎలా చేస్తున్నాం అనే దానికి. దాని తర్వాత గెస్ట్ ఎవరు, ప్లేస్, వెన్యూ, వెల్కమ్ అడ్రస్ ఎట్సెట్రా ఈ కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వేలో ప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ ప్రతిదానికి మనము అండర్లైన్ అంటే వేరే ఒక కలర్ పెన్ కానీ ఏదైనా ఒకటి యూస్ చేయండి. వాటికి అండర్లైన్ చేస్తే అవి హైలైట్గా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా పేపర్ మీరు నీట్గా ఇలా ఉండేలా, ఎందుకంటే అబ్జర్వ్ చేయండి మీకు ఫస్ట్ నుంచి
లాస్ట్ వరకు కూడా సేమ్ ఇదే రైటింగ్. అంటే ఇక్కడ నాకు టైం ఎక్కువ తీసుకొని రాశాను కాబట్టి ఓకే. బట్ ఇక్కడ మనకి ఎగ్జామ్ 3 అవర్స్ ఉంటుంది. ఇంగ్లీష్ ఎగ్జామ్ మోస్ట్లీ నాకు తెలిసి అయితే 2 అవర్స్ కంటే ఎక్కువ పట్టదు. అంత నీట్గా రాసినా కూడా మనకు 2.5 అవర్స్ ఓకే. మనకు ఇంకా ఒక 15 మినిట్స్ మనకు మిగిలిపోతుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ప్రజెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.